మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది రవ్వ లడ్డు అండి. స్వీట్ ఐటమ్ ఇది. స్వీట్స్లోనే చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఇంకా మరింత టేస్ట్గా చేసుకుని చాలా మెత్తగా మృదువుగా ఉంటుందన్నమాట. లడ్డు ఇలా తినగానే చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అనమాట. దీన్ని ఇంత మృదువుగా చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇది బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అని కూడా అంటారు. బొంబాయి రవ్వ 1 గ్లాసు, పంచదార కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి. రవ్వ ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలి. కిస్మిస్ పళ్ళు, 1 గ్లాస్ పాలు, చిన్న గ్లాస్ పాలు అండి, ఇది కాసి చల్లార్చిన పాలు. కొబ్బరి తురుము, 3 చెక్కలు కొబ్బరి తురుము తురుముకున్నాను అనమాట. అంటే కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే అంత కమ్మగా చాలా బాగుంటాయి రవ్వ లడ్డూలు. ఇలాచీ పౌడర్, 3 స్పూన్స్ నెయ్యి. రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక 3 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. దీంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట. చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందు కిస్మిస్ పళ్ళు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి కదండి, ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుని ఉంచుకోవాలి. ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వని వేయించుకోవాలి. మొత్తం నెయ్యి అంతా కూడా రవ్వకి పట్టేలాగా ఇలా కలుపుకుంటే మొత్తం కలుస్తుంది అనమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇది కొంచెం దోరగా వేయించేలా వేయించుకుంటే రవ్వ లడ్డు బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే వేగిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వేగితే సరిపోతుందండి. ఇది వేగిపోయింది, ఇలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరిని యాడ్ చేసుకోవాలన్నమాట. కొబ్బరిని కూడా 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. పచ్చివాసన కొంచెం తగ్గితే సరిపోతుంది అనమాట. అంటే మనం ఇది స్టోర్ చేసుకోవడం కోసం ఒక 4 days 5 days వరకు ఉంటాయి ఇలాగా కొబ్బరిని వేయించుకోవడం వల్ల. లేదంటే ఒక 2 days వరకే ఉంటుంది అనమాట. పచ్చి కొబ్బరి కదండి, అందుకని ఇలా ఈ నేతిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ రవ్వ లడ్డూలు అనేవి. మనకి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా చేసేసి పెట్టచ్చు అనమాట. ఇప్పుడు కొబ్బరి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది షుగర్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాచీ పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. రవ్వ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం 2 నిమిషాల పాటు చల్లారి పెట్టుకున్న తర్వాత పాలు పోసుకుని రవ్వ లడ్డు చుట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక్కసారి చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా చల్లారిందండి. ఇందులో కొంచెం పాలు పోసుకుంటూ మనం లడ్డూని చుట్టుకోవాలన్నమాట. ఈ తడికి పంచదార అనేది కరుగుతుంది కదా, అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకోవాలి. కొన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు కూడా పాలు. సరే, ఇలా ముద్ద అవుతుంది కదా, ఇలా అవ్వాలి. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకుని
ఒక కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలండి. రవ్వ లడ్డు చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాడు కూడా బాగా నచ్చుతుంది అనమాట. రవ్వ లడ్డు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.